నిజామాబాద్ జిల్లాలో అభివృద్ధి పనులకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క శ్రీకారం చుట్టారు. ఇందల్వై మండలంలోని వెంగల్పాడ్ తిరుమన్పల్లి గ్రామంలో కోట్ల రూపాయల విలువైన రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో నూతన వసతి గృహాలు, కిచెన్, డైనింగ్ హాల్ ను ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వై మండలం వెంగల్పాడ్ తిరుమన్పల్లి గ్రామాల్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాంపూర్ తండా నుంచి వెంగల్పాడ్ తండా వరకు 5.48 కోట్ల రూపాయలతో చేపడుతున్న బీటీ రోడ్డు నిర్మాణానికి, కేకే తండా నుంచి మేఘ్యనాయక్ తండా వరకు 2.94 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే రహదారి పనులకు భూమి పూజ నిర్వహించారు. అనంతరం తిరుమన్పల్లిలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో నూతనంగా నిర్మించిన వసతి గృహ భవనాలు, కిచెన్, డైనింగ్ హాల్ ను ప్రారంభించారు. కళాశాల ఆవరణలో మొక్కలు నాటి మహిళా సంఘాల సభ్యులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి మాట్లాడుతూ, విద్యారంగ అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని, గిరిజన విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. కాగా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా స్థానిక ప్రజలు, గిరిజనులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. కళాశాల విద్యార్థినులతో కలిసి మంత్రి సీతక్క సంప్రదాయ గిరిజన నృత్యంలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడంతో పాటు గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఎమ్మెల్యే గారికి మన తిరుమలపల్లి అంటే చూడండి, ఒక తల్లి దగ్గరికి పిల్లలు ఏ విధంగా చేరుకుంటారో ఎంతో ఆనందంతో మంత్రి గారు అంతే ఆనందంతో, అంతకంటే ఇంకా 2 గడిలు కేబినెట్ మినిస్టర్ అయినటువంటి పిల్లల కేరింతలు అడిషనల్ కలెక్టర్ ఫర్ లోకల్ బాడీస్, మరి అదేవిధంగా తాయర్ బిన్ ఉండాల్ గారు, ముప్ప గంగారెడ్డి గారు, నగేష్ రెడ్డి గారు, చింతల కిషన్ గారు, మా గ్రామ సర్పంచ్ మన మంత్రివర్యులు తక్కువ సమయంలో కానివ్వండి అని అంటున్నారు. కాబట్టి అధికారులు దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. చాలా మంది అధికారులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఆహ్వానం. మా తెలంగాణ ఆడబిడ్డ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు అక్క సీతక్క గారికి సభకు నమస్కారం. అక్క, ఈరోజు ఇక్కడికి మీరు రావడము మా గ్రామ ప్రజలు, ఇందల్లో మండల ప్రజలు ఎంతో ఆనందకరమైన విషయం. మీరు అవకాశం ఇస్తున్నారు కాబట్టి నేను గత 3 గంటల నుంచి మా మహిళా సోదరి మళ్ళీ ఇక్కడ వర్షం నేను అనుకుంటా బంద్ చేసి ఈరోజు ఓపెనింగ్ వచ్చేందుకు మళ్ళీ మా గ్రామం తరఫున, మండల ప్రజల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరియు అక్కడ మేము 10 గ్రామ స్థలానికి వెళ్ళాము. ఇది విలువైన స్థలము. మా విలేజ్ వాళ్ళు పశువులని కానీ అలాంటి ఇక్కడ మేపే వాళ్ళు. స్కూల్ విషయం అనేసరికి
సభకు నమస్కారం. మరి వర్షం కొంచెం డిస్టర్బెన్స్ చేస్తుంది కాబట్టి కొంచెం తచ్చినా పర్వాలేదు, మీరు అంతా కూడా డిస్టర్బ్ అవ్వకండి. ఇక్కడ ముఖ్యంగా మన ఇందలాయ మండలం తిరుమలపల్లి గ్రామంలో ఇవాళ 5 కోట్ల రూపాయలతోని మరి మనం ఒక జూనియర్ కళాశాల నిర్మించుకున్నాం. ఇక్కడ మనకు స్ట్రెంత్ 680 మంది ఉన్నారు. మరి ఇంకా అది సరిపోదు, ఇంకా పైన కూడా కట్టాలని అంటా ఉన్నారు. ఇంకో కాంపౌండ్ వాల్ కావాలి, ఇంకా బాత్రూమ్ ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. దాని కొరకు కూడా మనం ప్రపోజల్ పంపించాం. మరి వాళ్ళు ఈ ప్రభుత్వం మీకు అందరు కూడా చెప్పేది ఏంటంటే ఎస్టీలకు సంబంధించి ముఖ్యంగా పిల్లల ఎడ్యుకేషన్ గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఇవాళ మనం ఏకలవ్య కాలేజీలో ఒక 10 కోట్ల రూపాయలతో మనము అక్కడ హాస్టల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా యూనివర్సిటీలో గిరిజన బాలికలకు 10 కోట్లు, మరి గిరిజన బాలులకు ఒక 10 కోట్లు చొప్పున అక్కడ హాస్టల్ కూడా బిల్డింగ్ నిర్వహించుకుంటున్నాం. ఈ విధంగా మన నియోజకవర్గంలో గిరిజనులకు సంబంధించిన ఎడ్యుకేషన్ సంబంధించిన అన్ని కూడా మనం చేస్తా ఉన్నాం. ఇవాళ బాలికల ఒక డిగ్రీ కాలేజ్ ఉంది ఇక్కడ మన చక్కదార్ దాడి దగ్గర, దానికి రోడ్డు కూడా ఒక 1 కోటి రూపాయలతో మనం శాంక్షన్ చేసుకున్నాం. ఇవాళ గిరిజనులకు మరి అక్కడ ఒకటి జిల్లాలో ఒకటి మరి ప్లేస్ కావాలంటే ఒక 2 ఎకరాలు కూడా మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇవ్వడం జరిగింది. ఇవాళ గిరిజనుల యొక్క డెవలప్మెంట్ ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇక్కడ మా దగ్గర చాలా మంది గిరిజనులు ఉంటారు, చాలా మంది తాండాలు ఉన్నాయి. మరి అందరూ కూడా పిల్లలు బాగా చదువుకుంటున్నారు. బాలికల వసతి గృహాలు ఓపెనింగ్ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వర్షం పడుతున్నందుకు కూడా చాలా సంతోషం. వర్షం పడుతుంది, తాగడానికి కూడా నీళ్లు వస్తాయి. ఈరోజు గౌరవనీయులు సోదరుడు భూపతిరెడ్డి గారు ఈ యొక్క వసతి గృహాన్ని ఇంటర్ కాలేజీల ఓపెనింగ్ కోసం పిలవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన పెద్దలకు అందరికీ, గిరిజన సోదరులకు, ప్రజాప్రతినిధులకు, మా విద్యార్థులకు